అతను దూరంగా వెళ్ళిపోయాడేమి? అయ్యో నాయనా యేసయ్యా, అతన్ని తీసుకొని రాయ్యా. కోనమా ప్రభువా, నాయన ప్రభు, నీవు కావాలి ప్రభువా. నాయనా తండ్రి, స్తోత్రము 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 నాయన. అయ్యా, వాళ్ళు కొంతమంది కావాలి అని కోరుతున్నారు, ఇంకా కొంతమంది ఏదో ఆశామాషాగా అవుతున్నారు. వద్దయ్యా, వద్దు నా ప్రభా, వాళ్ళని నిజంగానే పిల్లలుగా మార్చబడాలి. నాథ యేసు కలవైశాలి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మహోన్నతుడా, సర్వోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, యేసయ్యా, నాథా, నీకు ప్రాణ పెట్టమని నిన్ను సన్నిధిలో వేడుకుతున్నాను. అవును ప్రభువా, ప్రతి వానికి నన్ను కాపాడగలవాడు. ప్రపంచము ఏమైపోతుందో అర్థం కావటం లేదు. నీవు కాపాడువాడవు అయ్యా. యేసయ్యా, నీవు దేవుడవు నాయన. మేము ఎందుకు పనికి రానటువంటి వారం నాయన, దయతో క్షమించుము. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము నాథా యేసుక్రీస్తు ప్రభువా. అయ్యా, ఆ కొద్ది మందిని కూడా మా ప్రభువా నీ వైపు తిప్పుకో. ఏదో ఆ ఆషమాషిగా ఉన్నారు ప్రభువా, అలాగొద్దు నాయన. వాళ్ళు ప్రార్థన చేసి పొందేటువంటి శక్తి వారికి అనుగ్రహించుము నాన్న. యేసయ్యా ప్రభువా, నువ్వు దేవుడవు. నా మొర ఆలకించి ప్రత్యుత్తరము దయచేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము పొందుచున్నాను ప్రభువా. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మా, మీరందరూ బాగున్నారా? అయ్యలారా, మీరందరూ బాగుగా ఉన్నారా? మీకు అందరికి సహాయము చేయు దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మా వాక్యముని చదువుకోమ్మా ఈలోపు. 1 దినవృత్తాంతములు 19:19. 1వ దినవృత్తాంతములు 19:19. తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతామని హదరేజరు యొక్క సేవకులు తెలుసుకున్నప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులైరి. అంతటి నుండి అరామీయులు అమ్మోనీయులకు సహాయం చేయుటకు మనస్సు లేక ఉండిరి. ఆమేన్. వారు
దావీదుతో సమాధానపడ్డారు. డాష్ సమాధానపడి. ఆమేన్. వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులైరి. ఆమేన్. వాళ్ళు హదరేజరు యొక్క సేవకులు వాళ్ళు. తాము ఇశ్రాయేలీల చేతిలో ఓడిపోతామని అనుకున్నారు. ఓడిపోతామని తెలుసుకున్నప్పుడు వారు దావీదుతో ఓడిపోతాం కదా అని వాళ్ళు దావీదుతో ఓడిపోతున్నాము అని అనుకున్నారు వాళ్ళు. కాబట్టి ఏం చేశారు? దావీదుతో సమాధానము దావీదుతో సమాధానపడి అతనికి సేవకులైరి. ఆమేన్. ఎమ్మటే ఏం చేశారు? మేము ఓడిపోతాము, దెబ్బలు తినే పరిస్థితి మనకొద్దు, మనం శుభ్రంగా దావీదుతో సమాధాన పడతాము. ఆమేన్. హల్లెలూయా. ఇక వాక్యములో మనము కనుక్కున్నది ఏమిటి? సమాధానము అని వాక్యమును మనము తెలుసుకుంటూ ఉన్నాము. మొదటి దినవృత్తాంతములు 21:26 వచనం. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠము కట్టించి దహన బలులను పిమ్మట దావీదు యెహోవా అచ్చట బలిపీఠము కట్టించి. ఆమేన్. ఏం చేస్తాడమ్మా? బలిపీఠం కట్టించి. ఆమేన్. ఎవరు? దావీదు. ఎవరికి? యెహోవాకి. ఆమేన్. యెహోవాకు బలిపీఠము కట్టించి దావీదు మహారాజు దేవునకు ఆమేన్. నెక్స్ట్ కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి దహన బలులను డాష్ సమాధాన బలులను అర్పించి సమాధాన బలులను తర్వాత యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశము నుండి దహన బలిపీఠము నుండి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాను. సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఆకాశములో నుండి దహన బలిపీఠము మీద అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరము ఇచ్చెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అసలు దేవుని దాసులు, దేవుని పిల్లలు, దావీదు మహారాజు యెహోవాకు ఒక బలిపీఠాన్ని కట్టించాడు. దహన బలులు, సమాధాన బలులు అర్పించాడు. యెహోవా మొర్రపెట్టగా అసలు ఆయన ఆకాశములో నుండి అగ్ని దహన బలి మీదకి దిగి వచ్చింది. ఆమేన్. ఎంత గొప్ప ఆశ్చర్యకరము కదా. దేవుడు ఎక్కడ, మనుషుడు ఎక్కడ? దేవదేవుడైనటువంటి వాడు దహన బలి పీఠము మీదకి అగ్ని, ఆకాశము నుండి అగ్ని వచ్చింది. అగ్ని అతని మీదకి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆమేన్. అబ్బా, నిజంగా ఇప్పుడు
ఆనాడు దావీదు మహారాజు జస్ట్ బలిపీఠం కట్టించాడు అంతే. దేవునితో సమాధానం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ఆకాశములో నుండి అసలు ఆకాశంలో మన ప్రార్థన అట్లా అలా వెళ్తుంది. ఆమేన్. మరి ఇప్పుడు ఉన్నారు కదా, ఎవరి ప్రార్థన అగ్ని బయలుదేరుతుందా? అట్లా జరుగుతుందా? లేదు. ఏమో దైవజనులు మరి ఎక్కడన్నా అగ్ని కిందకి దిగి వస్తుందేమో నాకు తెలియదు. అవసరము ఉండదు. ఆమేన్. యేసు ప్రభు ఇప్పుడు వచ్చిన వాళ్ళు యేసు ప్రభు యొక్క కుమారులు. అంత అవసరము లేదు. పాత నిబంధనలో మాట్లాడితే దేవుడు అగ్ని పుట్టించాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 1 దినవృత్తాంతాలు 22:9. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. నీకు పుట్టబోవు ఒక కుమారుడు డాష్ సమాధానకర్తగా ఉండును. సమాధానకర్తగా ఉండును. చదువు. చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలగజేతును. అందువలన అతనికి సమాధానము కలగజేతును. ఎవరు? సొలొమోను. అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడింది. ఆమేన్. ఇశ్రాయేలీలకు సమాధానమును విశ్రాంతియు దయచేస్తుంది. ఇశ్రాయేలీలకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును. ఆమేన్. కాబట్టి మరి మీరంతా కూడా ఉన్నారు దేవుని ప్రియులరా. మరి ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు సమాధానము మీకు కలుగునుగాక రండి అని చెప్తారా? ఇప్పుడు చెప్తాం. ఏదమ్మా ఒకసారి చెప్పండి. ఎవరు? ఇప్పుడు చెప్తాం బ్రదర్. ఇక చెప్తున్నాం కొద్దిగా ఇప్పుడు నేర్చుకుంటున్నాం. వెరీ గుడ్. కాబట్టి ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చినట్టయితే మీరేం చెప్పాలి? సమాధానం దేవుడు మీకు సమాధానము కలుగజేయునుగాక. బైబిలు ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి బైబిలే కదా. ఎన్ని చెప్పాడు ఆయన. కానీ మనం మాత్రం ఆ పాష్ గారు బ్రహ్మాండంగా, లేకపోతే బ్రదర్ గారు బ్రహ్మాండంగా వాక్యం చెప్పారండి. ఎవరు సరి చెప్పారు? ఒక వ్యక్తి బ్రహ్మాండంగా చెప్పాడు. విన్నాము. విన్నాము. అమ్మ అట్లా దాన్ని అనుసరిస్తున్నారా? అనుసరా? అదేంటి బ్రదర్? ఉందా? సమాధానం పడుతున్నారా? అది మాత్రం చెప్పకండి బ్రదర్. అది మాత్రం మేము సమాధానము ఏమో అది మీకు మాత్రం తెలియదు కాక. కాబట్టి కనీసం తెలుసుకుందాం, మనం ఫాలో అవుదాము. ఆమేన్. మన సహోదరులు చెప్తారా?
చెప్పరేమో. చెప్తాను. చెప్తాం. సమాధానం సహోదరులు సమాధానము కలుగును గాక అని చెప్తాం. సమాధానం అక్కడ ఒక్కతను నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా బహుశా నీకు పిల్లోడు పుడితే వాడు సమాధానకర్తగా ఉంటాడు. ముందే పేరు వచ్చేసింది, పుట్టక ముందే పేరు వచ్చింది నీ కొడుక్కి. కాబట్టి అలాగన్నా ప్రయత్నము చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. టైము 55 అయింది, పోయింది, మళ్ళా చెప్పలేదు. చెప్పండి అమ్మా త్వరగా. నీతి సువార్త. తండ్రి నీతి స్వరూపుడగు తండ్రి. యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనము. కుమారుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనము. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనము. రక్షణ సువార్త. తండ్రి రక్షకుడు, అది యెషయా 43:11లో ఉంది. కుమారుడు యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల రక్షింపబడుదువు. కుమారుడు రక్షకుడు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారా మనలను రక్షించెను. తీతు 3:5లో ఉంది. రాజ్య సువార్త. తండ్రి అయిన యెహోవా దేవుడు రాజ్యం చేయుచున్నాడు. కుమారుడు తన తండ్రికి రాజ్యం అప్పగింపబోచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నివాసం చేయుచు ఉన్నారు. కృపా సువార్త. యెహోవా కృపగల దేవుడు. ఇది విలాప వాక్యములు 3:22వ వచనంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభువు ఆయన వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసం చేయుచు ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనము. పరిశుద్ధాత్మ దేవుడు కృపకు మూలమగు ఆత్మ. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనము. సమాధాన సువార్త. సమాధానకర్తయగు దేవుడు మనందరికీ తోడై ఉన్నాడు. రోమా పత్రిక 15వ అధ్యాయం 33వ వచనము. ఆయనే మనకు సమాధాన కారకుడై ఉండినని, దేవునితో సమాధాన పరచవలనని మనకందరికీ సమాధాన కారకుడై ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాల్లో ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును కలుగజేయును. ఇది రోమా పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. గలతీ 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము. ఏమిటి? ప్రేమ, సమాధానము. సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైనది ఏదియూ లేదు. క్రీస్తును సంబంధం. ఆమేన్. సమాధానము. ఆత్మఫలము ఏంటి? సమాధానము అనేది కూడా దానిలో ఒక భాగము. ఆమేన్. సమాధానము అనేది కూడా ఆత్మ యొక్క ఫలము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆత్మ ఫలము నీ దగ్గర కనుక ఉండినట్టయితే సమాధానము నీకు
కలిగి ఉంటావు. కానీ మీరు వానిది అమ్మ ఎవరన్నా వస్తే సమాధానము కావాలా వద్దా అని అందరితో సమాధానం ఉండాలి. మనము అలాంటి ఇప్పుడు ఆత్మ యొక్క ఫలములో ఇదొకటి ఉంది. మరి మనము జాగ్రత్తగా దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. మరి మగోళ్ళు ఎవరు మాట్లాడేది ఆ కుర్రోడు ఒక్కడు తప్ప ఏమో దేవునికి తెలుసు. ఆమేన్. మంచి అయితే టక్కనెత్తుతాము, లేకపోతే ఎందుకు లెమెలుకుందాం. కష్టంతో మనకొద్దు పనులు, ఇవన్నీ మనకేం పని. మనం పాస్టర్ ఎట్లాగైనా ఉందాం, మానేదంగా పర్వాలేదు. కుదరదో. దేవునికి లోబడవలసినదే. 1:3 ఎవరు చెప్పలేదు. గలతీ 1:3 తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమేన్. వీళ్ళంతా ఎందుకు ప్రతిదానికి సమాధానము కలుగును గాక ఎందుకండి? ఆయన బైబిల్లో మొత్తం ఆల్మోస్ట్ ఆయన చెప్తూ ఉన్నారు. ఎవరు? క్రైస్తవులైన మనము కాబట్టి తండ్రి అయిన దేవుని నుండి మరియు యేసుక్రీస్తు నుండి యేసుక్రీస్తు సమాధానం కలుగును. బైబిల్లో రాశారు, మనం చదువుతున్నామా లేదా? మరి అది మనం చదువుతున్నాము అంటే ఆటోమేటిక్ గా దాన్ని కూడా వినాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? వాళ్ళు రాశారు, మనము చదువుతున్నాము. దాన్ని మనం ఇతరులకు కూడా అలా ఎవరైనా ప్రార్థన చేయగలిగినటువంటి వారు చిన్న ప్రార్థన, కొత్త వాళ్ళు చేయగలరు ఒకవేళ. ఆమేన్. లేకపోతే సిస్టర్ ప్రార్థన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆమేన్. యేసురాజానికి వందనాలు, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నా తండ్రి అయ్యా నువ్వు చెప్పిన వాక్యం నేను తండ్రి మేము సమాధానంగా నాయన తండ్రి ఆ జనాలు వచ్చిన వాళ్ళతో మాట్లాడే ప్రతి ఒక్కరితో కూడా సమాధానం కలిగే శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాను నాయన. నా తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన తండ్రి. అయ్యా నాయన తండ్రి మరి వాక్యం చెప్పుచుండగా తండ్రి మా మనసులను భద్రపరుస్తుంది. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి. ఈ వాక్యానుసారంగా మేము జీవించే శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాను నా తండ్రి. నీకే వందనాలు అయ్యా. మరొక బ్రదర్ కూడా చెప్పుతుండగా తండ్రి ఆ వాక్యాన్ని కూడా గ్రహించుకొని తండ్రి గ్రహించి ఆ వాక్యానుసారంగా జీవించే శక్తిని మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. అమ్మాయి ఇప్పుడు ప్రార్థన చేసింది ఎవరు? పేరు అనిత అని అక్కడ మన అనిత డ్రైవర్ విజయ్ కుమార్ గారి సంఘంలో ఉంటారు. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేయండి. మహోన్నతుడా, మహాగణుడా, నీతిమంతుడా, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభు, మీ పాదములకు వేలాది వందనాలయ్యా. మరి ఉదయకాల సంబంధం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. అయ్యా నీ కుమారులు నీ నామం పెట్టబడిన బిడ్డలు తండ్రి ప్రతి ఒక్కసారి కూడా నా తండ్రి నీ నామములో తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక అని మిమ్మల్ని ఆశీర్వదించి చదువుతున్న వారికి ఆ సమాధానం వచ్చినట్లుగా వారు ఏర్పాటు చేసిన
ఆ వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా, మేము నిజముగా ఆత్మతో నింపబడిన వారమై ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సమాధానం మా జీవితంలో పనిచేయనట్లుగా మీరు కృప చూపించారు. సమాధానం అనే ఒక ఆత్మ ఫలము మా జీవితాల్లో మీరు ప్రకాశింప చేయాలని కోరుకుంటున్నారయ్యా. మేము దాని కొరకు వెంటాడే వారంగా మమ్మల్ని ఉంచండి. అలాగే నా తండ్రి, ఇశ్రాయేలీయులకు నా తండ్రి నాయన సమాధానకర్తగా నా తండ్రి నేను ఒక రాజుని ఏర్పాటు చేసి అతని ద్వారా ఆ ఇశ్రాయేలు ప్రజలకి సమాధానాన్ని, అలాగే మేము కూడా ఇతరులకి సమాధానకారకులుగా ఉండేలాగా ఇతరుల జీవితాలకు ప్రభు ఆ దేవుని యొక్క సమాధానాన్ని మా జీవితం ద్వారా చూపించే వారంగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ సన్నిధిలో ప్రభు మేము గనక హృదయపూర్వకమైన సమాధానంతో నీతో మేము అంటుకట్టబడినప్పుడు నీకు మా హృదయ బలిపీఠం మీదకి నీ అగ్ని కూడా దిగి వస్తుందని ప్రభా, నీ సన్నిధి దిగి వస్తుందని, ఆ సమాధానానికి అంత శక్తి ఉందని మీరు మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవ. శత్రువులు సహితము తండ్రి మా జీవితాలలో ఉన్న సమాధానాన్ని చూసి మాతో దేవునితో సమాధాన పడే విధంగా మాతో కూడా సమాధాన పడి నడిచే విధంగా కూడా ఉంటుందని ప్రభు మీరు మాట్లాడిన మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిరంతరము మేము మీ సమాధానాన్ని కలిగి జీవించే వారముగా మమ్మల్ని అందరినీ మీరు దీవించమని, సమాధానాన్ని వెంటాడే వారముగా ఎక్కడా కూడా తన సాధ్యమైతే అందరితోనూ సమాధానంగా ఉండమని మీ వాక్యం సెలవిచ్చినట్లుగా మేము దానిని అనుసరించి నడుచున్నట్లుగా మీ ఆత్మఫలం మాలో వికసించినట్లుగా మీరు కృప దయచేయమని ప్రాధేయపడుతున్నాను. వాక్యం ఇచ్చిన దాసుని ఇక ప్రత్యేకంగా మీరు దర్శించి దీవించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగనే ప్రభ మరొక దాసుడు కూడా నీ సన్నిధిలో నిలబడి ఉన్నాడు నాయన. నీ కుమారుడిని ప్రభ మీ ఆత్మతో అభిషేకించి ఆయన ద్వారా మీరు మాతో మాట్లాడి విన్న ప్రతి ఒక్క హృదయాన్ని తెరిచిన ఆయన మా జీవితాల్లో సమాధానమును ప్రస్తుత నీ వాక్యమును ప్రకారంగా నడిచే వారంగా అభిషేకించి నడిపించి సమస్తాన్ని స్వాధీనం చేసుకోమని ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.